దేవుడు దేవుడు అని చెప్పి అంటుంటావు. ఏమి దేవుడయ్యా? ఆయన తెల్లవాళ్ళ దేవుడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ మతాన్ని ఇక్కడ పులిమి వెళ్ళిపోయారు. ఆ దేవుడు కూడా ఒకటి రెండు జాతులకు చెందినవాడే, మాకు సంబంధించిన దేవుడు కాదు. నువ్వు వచ్చి మాకు సువార్త చెప్తున్నావు. చెప్పినా కూడా మా దేవుడు మాకున్నారు. ఇప్పుడు ఆయన మీ దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంది? మా దేవుల్లో ఉన్న ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మా దేవుళ్ళు మాకున్నారు, ఆ దేవుడు మాకు అవసరం లేదు. నువ్వు ఎన్ని చెప్పినా సరే దేవుళ్ళు మేమైతే మతం మారం. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక దేశానికి సంబంధించిన వారు కాదు. ఆయన అందరికీ ప్రభు. తండ్రి అందరికీ తండ్రి, కానీ ఒకరికే తండ్రి అని అట్లేం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 17వ వచనంలో, యేసు ఆ మాట విని, రోగులకి కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు వచ్చింది పాపుల్ని రక్షించడానికి, నరకాన్ని నుంచి జనులను రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన నీతిమంతులను పిలవడానికైతే ఆయన రాలేదు. ఇప్పుడు నువ్వు ఏమైతే చెప్తున్నావో ఆ వర్గాలు, లేకపోతే అణగారిన వర్గాలు కానీ, లేకపోతే తక్కువగా ఉన్న వాళ్ళ కోసమే ప్రభువు వచ్చారు. వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళందరినీ రక్షించాలి అని చెప్పని ఆయన ఎంతో సేవ చేశాడు. ఈరోజు కూడా సేవకి మారుపేరు ఎవరంటే మన యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. మానవుడిగా వచ్చి ఆయన ఎన్నో బాధలు అనుభవించి కుంటివారికి నడకనిచ్చారు, చూపు లేని వారికి చూపునిచ్చారు. ఇట్లా కుష్ఠరోగును కూడా ఆయన పట్టుకొని స్వస్థపరిచారు. అట్లాగే ఒక వేశ్యని అనేక మంది వచ్చి చంపాలి, రాళ్లతో కుట్టి చంపాలని చెప్పినప్పుడు కూడా ప్రభువారు ఒకటే మాట అంటారు, మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటిగా వాళ్ళు ఆ రాయి తీసుకుని ఆమె వేయండి అంటారు. అప్పుడు ఎవరు ధైర్యం చేయరు. ధైర్యం చేయకపోగా ఆ రాళ్ళని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే నీతిమంతులు ఎవరూ లేరు. అందరూ ఏదో ఒక పాపం, కంటి చూపుతో కానీ, వాళ్ళ నడక పడక ద్వారా ఎట్లయినా సరే వాళ్ళు పాపం చేశారు. కానీ పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. పాపుల కొరకే వచ్చాడు, కానీ ఆయన నీతిమంతుల కొరకైతే ప్రభువు రాలేదు. ఇంకొకటి, ప్రభువు యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. ఒక జాతికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ చెందినవాడు కాదు. ఒక దేశానికి చెందినవాడు అంతకంటే కాదు. సృష్టికర్త ఆయన. మనల్ని ఈ సృష్టించింది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయన్ని ఒక దేశానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి మాత్రం దయచేసి అనువదించొద్దు, ఆయన్ని ఆపాదించొద్దు. ప్రైజ్ ది లార్డ్.